హలో అండి. ఈరోజైతే నేను చాలా సింపుల్‌గా అయిపోయే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అయితే ఒకటి చూపిస్తానండి. ఇదేంటంటే పన్నీర్ పరాటా అండి. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చేసుకోవచ్చిది. ఏం లేదండి, జస్ట్ మనం చపాతీ పిండి కలిపి పెట్టుకుంటాం కదా! అది మెయిన్ ఇంగ్రీడియెంట్. తర్వాత వచ్చేసి పన్నీరు సన్నగా తురుముకోవాలండి. లేదంటే మీరు చేత్తో మెత్తగా అయినా మ్యాష్ చేసుకోవచ్చు. దాంట్లో నేనైతే కొంచెం క్యారెట్ తురిమేసి వేశాను. కొంచెం ఉప్పు, కొంచెం కారం, పసుపు అంతే అనమాట. ఇంకేం లేదండి, వెరీ సింపుల్. మనం ఫస్ట్ ఏం చేయాలంటే పూరి పిండి సైజులో 2 ఉండలు తీసుకొని చపాతీలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలనమాట. ఇది మనం భక్షాల్లాగా కూడా చేసుకోవచ్చు. చపాతీ చేసుకొని దాని మధ్యలో పూర్ణం పెట్టి కూడా చేసుకోవచ్చు. కానీ అట్లా చేయడం అనేది కొంచెం కష్టం అవుతుందండి. అందుకని చెప్పి నేను ఇట్లా చేస్తాననమాట. అయితే 2 పూరీల్లాగా చేసేసుకోవాలనమాట. పూరీల్లాగా చేసేసుకొని వాటికి ఇది మధ్యలో పెట్టేసి ఒక పూరికి ఇదంతా ప్రెస్ చేసేయాలండి బాగా. అంటే మొత్తం స్ప్రెడ్ చేయాలనమాట. చేసి ఇంకొక ఖాళీ పూరిని తీసుకొని దాని మీద పెట్టేసి అంచులు బాగా ప్రెస్ చేసేసి మనము చపాతీ చేసే కర్ర ఉంటుంది కదా! దాంతో ఇట్లా గట్టిగా ఒత్తకుండా పైన ఇట్లా రుద్దుతూ ఉండాలండి. అది స్ప్రెడ్ అయిపోతుంది కదా! మంచిగా చపాతీలాగా వస్తుందనమాట. ఇదైతే చాలా అంటే చాలా సింపుల్‌గా చేయొచ్చండి. చూడ్డానికి ఆహ్, సింపుల్‌గానే ఉంటుంది. తినేటప్పుడు కూడా చాలా బావుంటుందండి. ఇదిగోండి, నేనైతే ఎన్ని కావాలో అన్నీ అయితే చపాతీల్లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. చేసేసుకొని ఇదిగోండి ఒకటి ఇట్లా చేసేసుకోవాలనమాట. ఇదిగోండి చూడండి. చపాతీ కర్రని గట్టిగా అయితే ప్రెస్ చేయకూడదండి. జస్ట్ అట్లా కొంచెం పైన పొడిపిండి అయితే జల్లుకుంటూ ఇలా కొంచెం లైట్‌గా అద్దనట్టుగా రుద్దుతూ ఉండాలండి. ఇది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మనకి చపాతీ కూడా పల్చగా వస్తుందనమాట. ఇప్పుడు దీన్ని ఏం చేశానంటే నేను నాన్ స్టిక్ దాని మీదే వేశాను. వేసి దాని మీద ఏం చేశానంటే మామూలుగా నేను నూనెతో కాల్చనండి. ఎప్పుడు బటరు లేదంటే నెయ్యితోనే కాలుస్తాననమాట. ఇప్పుడు నేనైతే నెయ్యితో కాలుస్తున్నానండి. ఆవు నెయ్యి. కొంచెం అందుకని యెల్లోయిష్ కలర్‌లో ఉంది. అయితే ఇవి మాత్రం ఒకటి తింటారని మాత్రం అనుకోకండి. ఒక 2, 3 చేసి పెట్టండి. ఈజీగా తినేస్తారండి. టేస్ట్ అయితే యమ్మీ యమ్మీ చాలా బావుంటుంది. ఇందులో వేసింది కూడా పనీరు, క్యారెట్ కాబట్టి చాలా హెల్తీ ఇంగ్రీడియెంట్స్ కాబట్టి మనం పిల్లలకి ఈజీగా పెట్టొచ్చండి. హ్యాపీగా తింటారు వాళ్ళు కూడా. ఈజీగా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి. మీకు 5 మినిట్స్‌లో బ్రేక్‌ఫాస్ట్ అనేది అయిపోతుంది. చూడండి ఎంత బాగున్నాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.